నమస్తే వెల్కమ్ టు 30 minutes. లాస్ట్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పతనం గురించి ప్రస్తావించాం. పడి లేవని కెరటంగా పోల్చాం. ఇప్పుడు అదే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టి 43వ ఏట అడుగు పెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రస్థానంపై ఫోకస్ చేద్దాం. కాంగ్రెస్ కి జస్ట్ ఆపోజిట్ బీజేపీ. అది పడి లేవని కెరటం అయితే ఇది పడి లేచిన కెరటం. జనసంఘ్ నుంచి నయా జమానా వరకు 2 సీట్ల నుంచి 303 స్థానాల వరకు అప్రతిహతంగా కొనసాగిన కమలం చరిత్ర చూస్తే ఇదే అనిపిస్తుంది. మూల సిద్ధాంతాలను వీడకుండానే ఫక్త్ పొలిటికల్ పార్టీగా ప్రభంజనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ కోటల్ని బద్దలు కొడుతూ దేశ రాజకీయాల్లో సీట్ల సునామీని క్రియేట్ చేస్తోంది. అలాగని బీజేపీ విమర్శలకు వివాదాలకు అతీతమేమీ కాదు. బట్ దారి ఏదైనా టార్గెట్ని మాత్రం రీచ్ అయింది. అందుకే అనేది కమలం అంటే ఫ్లవర్ అనుకున్నారా? కాదు, ఫైర్ అని. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కిషన్ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇదంతా ఒక శకం. పార్టీకి అడుగులు నేర్పిన తరం. ఆ తర్వాత మొదలైంది మోదీ అమిత్ షా ద్వయం. ఈ ఇద్దరు విజయాల దండయాత్రే చేశారని చెప్పాలి. ఆ రోజుల్లో ఉనికిని కాపాడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించే వరకు సాగింది బీజేపీ ప్రస్థానం. అయితే ఈ 42 ఏళ్ల ప్రయాణం నల్లేరు మీద నడక మాత్రం కాదు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. మూడవ ఏట అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ 40 కోట్లకు పైగా సభ్యత్వాలతో అతిపెద్ద పార్టీగా రికార్డు. అప్పుడు వాజ్పేయి అద్వానీ తరం, ఇప్పుడు మోదీ అమిత్ షా ద్వయం. और आज हमें गर्व होना चाहिए कि आज भाजपा ही इकलौती पार्टी है जो इस चुनौती से देश को सजग कर रही है, सतर्क कर रही है. వరుస విజయాలతో కమల దరహాసం. 18 రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలు. మోదీ షా నాయకత్వంలో మారిన పార్టీ రూపురేఖలు. సిద్ధాంతాలలో కొంత మార్పు వచ్చింది. మార్పును తప్పకుండా ప్రోత్సహిస్తుంది ఎప్పటికైనా. మార్పు రాకపోతే అది మృతం శరీరం అన్నట్టే, అది పార్టీ అన్నట్టే, చనిపోయిందనే భావించాలి. కాబట్టి పురోగమనం తప్పనిసరి. పురోగమన క్రమంలో ఏ మార్పు వచ్చినా వాళ్ళు తీసుకుని ముందుకు పోవాలనే దాని మీదనే ఇప్పుడు బాగా వచ్చింది. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తి, దక్షిణాదిన ఇంకా బలపడని పునాదులు. కమలనాథులు హ్యాట్రిక్ కొట్టేస్తారా? 2024లో హిందుత్వ ఎజెండా కాపాడుతుందా? ఏ వ్యవస్థలోనైనా మార్పు అనివార్యం. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. రాజకీయాలు కూడా ఇందుకు అతీతమేం కాదు. సాధారణంగా మనం ట్రెండ్, తరం, జనరేషన్ అని చెప్పుకున్నట్లుగానే పాలిటిక్స్ లోనూ అలాంటి మార్పే ఒకటొస్తుంది. దాన్నే వేవ్ అంటారు. అదిగో ఆ వేవ్ ను సరిగ్గా అంచనా వేసి సమయానికి తగ్గట్లుగా ఉపయోగించుకుంటే ఆ పార్టీకి ఇక తిరుగుండదు, ఎదురుండదు. భారతీయ జనతా పార్టీ విషయంలోనూ ఈ వేవ్ 2014లో మొదలైంది. అది మామూలు వేవ్ కాదు, అంచనాలకు అందని వేవ్, కమలనాథులే ఊహించని వేవ్. అలా మొదలైన ప్రభంజనం ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. వీళ్ళు స్ట్రాంగ్గా లేకపోవడం లేదంటే అపోజిషన్ పార్టీలో కూడా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల బీజేపీ 2 సార్లు 2014లోని 2019లోని కూడా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కారణంగా మనకు కనిపిస్తుంది. 2014-19 ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి ఒక పవర్ఫుల్ లీడర్ లైక్ మోడీ, నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఉన్నారు. అటువంటి క్యాంపెయిన్ చేయగలిగిన వ్యక్తి మిగతా పార్టీలో లేరు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. భారతీయ జనతా పార్టీ చరిత్రను క్లుప్తంగా 3 ఎపిసోడ్స్గా చూస్తే జనసంఘ్ నుంచి బీజేపీ ఆవిర్భావం వరకు ఒక అధ్యాయం, ఆ తర్వాత వాజ్పేయి అద్వానీ తరం, అద్వానీ రథయాత్ర అనంతరం జరిగిన పరిణామాలు 2వ అధ్యాయం, ఆ తర్వాత మొదలైన మోదీ అమిత్ షా శకం 3వ అధ్యాయం. 2014కు ముందు కాలాన్ని తీసుకుంటే మోదీ అమిత్ షా కేవలం గుజరాత్ వరకే పరిమితం. 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలవడంతో 2012 నుంచి పార్టీలో మోదీ పేరు మారుమోగింది. అప్పటి వరకు పార్టీకి అన్నీ తానే నడిపించారు అద్వానీ. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీ కూడా ఆయనపైనే ఆధారపడుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అద్వానీ. కానీ ఆ ఎన్నికల్లోనూ ఓటమి ఎదురవడంతో మోదీ జమానా మొదలైంది.
అగ్నికి వాయువు తోడైనట్లుగా మోదీకి అమిత్ షా జత కలిశారు. కూరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అందుకే 2 సీట్ల పార్టీ ఇవాళ 303 సీట్లకు పెరిగి ఇలా దేశంలో అధికారంలో ఉన్నామంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు పడుతున్న శ్రమ, కార్యకర్తల కష్టార్జిత ఫలితంగా ప్రధాని మోడీ గారు ప్రతిరోజు నిరంతరం ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి, ధర్మం గురించి ఆలోచిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2014 కల్లా బీజేపీలో మోదీ పేరు ఓ ప్రభంజనంగా మారింది. పార్టీలో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్గా తయారయ్యారు. అందుకే మోదీ ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల్ని ఎదుర్కొంది బీజేపీ. ఆ ఫలితాలు పార్టీ దిశను దశను మార్చేశాయి. భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్లుగా అత్యధిక సీట్లను గెలుచుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. 282 స్థానాలతో పాటు ఏకంగా 32% ఓట్లను కొల్లగొట్టింది. ఈ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ గెలుచుకున్న అత్యధిక ఎంపీ స్థానాల సంఖ్య 182 మాత్రమే. అదిగో 2014లో అలా మొదలైన దండయాత్ర నిరాటంకంగా కొనసాగింది. మొత్తం దేశానికి ఒక హిందుత్వ ఆలోచన విధానం కావాలి. మొత్తం భారతదేశమే కాదు, చుట్టూ ఉన్నటువంటి అనేక చిన్న ఒక స్థాయి దేశాలన్నింటినీ కలిపి ఒక అఖండ భారత్ నిర్మించాలనేటువంటి క్రమంలో భారతదేశంలో బీజేపీ ముందుకొచ్చింది. దానికి హిందుత్వం అనేటువంటిది, దాకా హిందూ భావజాలం అనేటువంటి ఒక పునాదిగా, ఒక ఊపిరిగా ఉంది. ఆ ఊపిరిని ముందుకు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వేర్వేరు సందర్భాల్లో రాజకీయ ఎత్తుగడలను అనుసరించి ఈ దేశంలో అధికారానికి రావడానికి కృషి చేసింది. 2014 ఫలితాలే ఓ సంచలనమైతే 2019లో వచ్చిన రిజల్ట్స్ నభూతో న భవిష్యత్. ఇంతింతై అన్నట్లుగా మోదీ షా లీడర్షిప్లో అలా ఎదుగుతూ పోయింది కమలదళం. ఈసారి ఏకంగా 3 సెంచరీతో చెలరేగిపోయింది. సంకీర్ణ ప్రభుత్వాల కాలం చెల్లుబాటవుతున్న టైంలో, అధికారం కోసం ప్రాంతీయ పార్టీల వైపు చూడాల్సిన సమయంలో ఈ రేంజ్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన ఫలితాల్ని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. 2014తో పోలిస్తే కమలనాథుల ప్రభ తగ్గుతుందని అంతా అంచనా వేశారు. కానీ అది కాస్త రెట్టింపైంది. అలా 2014 నుంచి నిన్న మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మోదీ షా పట్టిందల్లా బంగారమే అయింది. విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. గమనం బురదలోంచి ఉద్భవిస్తుంది. రాజకీయాలు బురదమయం, రాజకీయాలు అవినీతిమయం. దీన్ని తొలగించడానికి ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఈవేళ వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, మోడీ గారు 2వ సందర్భంలో ప్రధానమంత్రి అయిన వరకు ఈ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో. 2014లో మోదీ ప్రధాని అయ్యే నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కేవలం 7. అదే టైంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు 13. సీన్ కట్ చేస్తే 2018 మార్చి నాటికి ఏకంగా 21 రాష్ట్రాలకు కాషాయ జెండా రెపరెపలాడింది. 2022లోనూ అదే జోష్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 18 రాష్ట్రాల్లో బీజేపీ కొలువుదీరింది. అలా బీజేపీలో మోదీ షా ద్వయం విజయానికి చిరునామాగా మారింది. వాళ్ల వ్యూహానికి తిరుగుండదు, స్కెచ్ వేస్తే ఎదురుండదు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, పక్కాగా అమల్లో పెట్టడంలో సాటి, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మేటి. అందుకే గత 10 ఏళ్లుగా పార్టీని ఊహించని ఎత్తులో నిలిపారు. తిరుగులేని సభ్యత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. బాగా తెలిసిన వాళ్లు, దగ్గర నుంచి చూసిన వాళ్లు మోదీ షాలను కృష్ణార్జునులుగా అభివర్ణిస్తారు. మోదీ శరీరమైతే అమిత్ షా ఆత్మగా చెబుతూ ఉంటారు. పెట్టుకున్న సిద్ధాంతాలేమిటి, నడిచే మార్గం ఏంటి, ఈ రెండిటికి ఎక్కడైనా పోలిక ఉందా, పొంతన ఉందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. అటువంటప్పుడు మూల సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వనంతకాలం విధానాల్లో కాస్త అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటే తప్పు లేదు అనేది ఈ కొత్త తరం భారతీయ జనతా పార్టీ నాయకుల అభిప్రాయం. దీంట్లో తప్పు పట్టాల్సింది కూడా పెద్దగా లేదు, ఎందుకంటే సిద్ధాంతాలు వాళ్ళు వదులుకోలేదు కాబట్టి. మొత్తానికి మోదీ షా ఇద్దరూ నాయకత్వానికి సరికొత్త అర్థం చెప్పారు. పార్టీ నిర్వహణ, ఎన్నికల్లో అనుసరించే విధానాలు, ప్రభుత్వాన్ని నడిపే తీరు, నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం, ఇలా అన్ని విషయాల్లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్లు గతంలో నిర్దేశించుకున్న పిడివాద, మడికట్టు సిద్ధాంతాలను తీసి అవతల పడేశారు. కోర్ ఎజెండాకు కట్టుబడుతూనే పార్టీని కొత్త పుంతలు తొక్కించారు. అత్యంత వేగంగా విస్తరింపజేశారు. అయితే మోదీ షా ద్వయంపైన విమర్శలు లేకపోలేదు.
అయితే ఎదురులేని సంచలన విజయాలు ఆ విమర్శల్ని మరుగున పడేశాయి. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ చట్టం, రామాలయ నిర్మాణం, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు. అబ్బో, మోదీ హయాంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు చాలానే ఉన్నాయి. విమర్శలు, వివాదాలు, విపక్షాల ఆరోపణల సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా ఇవన్నీ గేమ్ చేంజర్స్ అని చెప్పాలి. ఈ నిర్ణయాలు పార్టీకి లాభం చేశాయా లేక నష్టం చేకూర్చాయా అన్నది సెపరేట్ ఇష్యూ. కానీ ఒకవైపు పార్టీని అత్యంత వేగంగా విస్తరింపజేస్తూనే ఇంకోవైపు కోర్ ఎజెండాని ఖచ్చితంగా అమలు చేసి చూపించారు మోదీ. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి అగ్రనేతల కలలకు కార్యరూపం కల్పించారు. సరికొత్త బీజేపీని ఆవిష్కరించారు. ప్రతి పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలు ఉంటాయి. ఆ మేరకే పార్టీలు నడుచుకుంటాయి. ఈ విషయంలో బీజేపీ కాస్త కఠినంగానే ఉంటుంది. అఫ్కోర్స్ బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్. అందుకే ఇప్పటికీ పార్టీలో ఆ మూలాలు చాలా చాలా బలంగా ఉంటాయి. నినాదాల రూపంలో వినిపిస్తూ ఉంటాయి, నిర్ణయాల రూపంలో కనిపిస్తాయి కూడా. సింపుల్ గా చెప్పాలంటే సంఘ్ అంటే బీజేపీ, బీజేపీ అంటే సంఘ్. ఇందులో అనుమానాలు అక్కర్లేదు. కమలనాథులు కూడా ఈ విషయాన్ని ఘనంగా చెప్పుకుంటారు కూడా. కాంగ్రెస్ దాన్ని పోల్చుకోము మేము. కాంగ్రెస్ ఈ పద్ధతిలో చేయలేదు. కాంగ్రెస్ సెక్యులరిజం అనేటువంటి ఒక దాన్ని ఉపయోగించి వర్గాలుగా విడగొట్టి ఓట్ల కోసం ఒక వర్గాన్ని క్రియేట్ చేసింది. దానికి దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. కాంగ్రెస్ ఆ విధంగా చేసింది కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పరోక్షంగా చూస్తే మా శ్రమ ఉంది, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయి. సబ్కా విశ్వాస్ అనేది ఇప్పుడు మాకు ఉన్నటువంటి పాజిటివ్ ఆలోచన, పాజిటివ్గా ఆలోచిస్తాం. కమ్యూనల్గా కాకుండా, విడగొట్టకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోతే ఎప్పటికుంటాం. 100 ఏళ్ళు కాదు, ఎప్పటికుంటాం. మోదీ, షా వచ్చిన తర్వాత పార్టీ ఆలోచన విధానం మారిపోయిందన్నది నిర్వివాదాంశం. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత తరానికి అనుగుణంగా ఎన్నో విప్లవాత్మక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని కార్పొరేటీకరణ దిశగా నడిపించారు. అయితే ఎప్పుడూ కోర్ ఎజెండాను మాత్రం వీడలేదు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలకు కట్టుబడుతూనే పార్టీని పరుగులు పెట్టించారు. 18 రాష్ట్రాలకు విస్తరింపచేశారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలకి చెక్ పెట్టారు. ये लोग भले ही अलग अलग राज्यों में हो, लेकिन परिवारवाद के तार से जुड़े रहते हैं. एक दूसरे के भ्रष्टाचार को ढककर रखते हैं. बीते दशकों में इस वजह से देश का बहुत बड़ा नुकसान हुआ है. इन परिवारवादी पार्टियों ने देश के युवाओं को भी कभी आगे नहीं बढ़ने दिया. उनके साथ हमेशा విశ్వాసఘాత్ కియా. దేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం వంటి విశాలమైన ఆశయాలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు. హిందూ జాతీయవాద స్ఫూర్తి నుండి వీటిని రూపొందించారు. ఆ మేరకే బీజేపీ కొన్ని అత్యంత సంచలన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు. అంతేకాదు, రాష్ట్ర హోదాని కూడా రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్, లదాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ 40 ఏళ్ల క్రితమే తన మేనిఫెస్టోలో చేర్చింది. మొత్తానికి మోదీ రూపంలో అది నెరవేరింది. రామాలయ నిర్మాణం కూడా బీజేపీ, సంఘ్ పరివార్ అగ్రనేతల కళ. దీన్ని కూడా చేసి చూపించారు మోదీ. వాస్తవానికి అయోధ్యలో మందిరం నిర్మాణం కోసం జరిగిన ఉద్యమం అప్పట్లో బీజేపీకి ఒక కొత్త ఊపునిచ్చింది. రథయాత్రతో దేశవ్యాప్తంగా పార్టీలో జోష్ నింపారు అడ్వానీ. ఆ ఉద్యమం మొదలైన 3 దశాబ్దాల తరువాత రామాలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. 2020 ఆగస్టు 5న మొదలైన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, సిఏఏ విషయంలో కానీ అనేక విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన హామీని నిలబెడుతూ ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణంతో పాటు తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక తపనతోని, ఒక ఆలోచనతోని ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చే వారితో పాటు ఆయా దేశాల్లో మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిందే ఈ చట్టం. ట్రిపుల్ తలాక్ రద్దు కూడా మరో సంచలనం. ఇక బోర్డర్లో పేట్రేగిపోతున్న పాకిస్తాన్ కు సర్జికల్ స్ట్రైక్ రూపంలో గట్టిగానే బుద్ధి చెప్పారు. తోక జాడిస్తే మళ్లీ ఇదే రిపీట్ అవుద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఇష్యూ ఆ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చరచ్చగా మారింది. నోట్ల రద్దు మరో ఊహించని నిర్ణయం.
బ్లాక్ మనీని కట్టడి చేయడమే లక్ష్యంగా 2016 నవంబర్లో ఈ డెసిషన్ తీసుకున్నారు. 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోటు తీసుకొచ్చారు. దీంతో నల్లధనానికి బ్రేక్ వేశామన్నది బీజేపీ వాదన. కానీ ఈ నిర్ణయంతో ప్రజల్ని రోడ్డుకు ఈడ్చారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ డెసిషన్ తర్వాత దేశంలో డిజిటలైజేషన్ పెరిగిపోయింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి. పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు ఈ సేవలు విస్తరించాయి. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటూ జీఎస్టీని సైతం అమల్లోకి తెచ్చారు. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ చట్టం, రామాలయ నిర్మాణం, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ఇవన్నీ తమ విజయాలుగా చెప్పుకుంటుంది బీజేపీ. అయితే ఈ నిర్ణయాలన్నీ ఎంత సంచలనమో అంతే వివాదాస్పదం కూడా. పార్టీని, ప్రభుత్వాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో కమలనాథులు కొన్ని అడ్డదారులు తొక్కారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థను రాజకీయం చేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే కాంగ్రెస్ ను బలహీనపరిచే క్రమంలో పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వలసలను విపరీతంగా ప్రోత్సహించారు. బీజేపీ అంటే మోదీ, షా, మోదీ, షా అంటే బీజేపీ అన్నట్లుగా వ్యక్తిగత ఇమేజ్ ని ప్రోత్సహించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గెలుపొక్కటే ముఖ్యం కాదు, సిద్ధాంతాలను కూడా ప్రజలు కనిపెట్టి చూస్తారు. ఇవాళ ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది అంటే ఆ నిబద్ధతను చూసి ప్రజలు పట్టం కట్టారు. అలానే మరికొన్ని విధానాలు, పార్టీ మార్పిడుల సంగతి, తర్వాత ఇతర పార్టీలను బలహీనపరిచే క్రమంలో అనేక అప్రజాస్వామిక విధానాలని ఈ పార్టీ కూడా అనుసరిస్తోంది, మిగతా పార్టీలకు దీనికి తేడా లేదు అనే భావనలోకి ప్రజలు పోకుండా చూసుకోవడం అవసరం. సంఘ్ పరివార్ కోర్ ఎజెండాను దేశంలో అమల్లో పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది అన్నది ప్రతిపక్షాల వాదన. యోగా, ఆయుర్వేద ఉత్పత్తులకు అధిక ప్రాచుర్యం కల్పించడం, బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి వంటి సంస్థల్ని ప్రోత్సహించడం, మత రాజకీయాలే లక్ష్యంగా హిమాలయాల్లోని ఆలయాలకు కొత్త రూపు ఇవ్వడం, పలు రాష్ట్రాల్లో మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయడంపైన అనేక విమర్శలున్నాయి. బీజేపీ వర్తమానం ఘనం, కానీ చరిత్రంతా కష్టాలమయం. పార్టీ పుట్టుక నుంచి జనంలో నిలదొక్కునే వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, సంక్షోభాలకు ఎదురీదింది. అంతా ఏకమై ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని పడగొట్టినా తట్టుకుని నిలిచింది, తిరిగి పుంజుకుంది. రాజ్యసభలో అసలు ప్రాతినిధ్యమే లేని దశ నుంచి 100 సీట్ల మార్కును దాటింది. ఆనాటి జనసంఘ్ నుంచి నేటి బీజేపీ వరకు ఈ 42 ఏళ్ల ప్రస్థానంలో కీలక అధ్యాయాలను ఒకసారి పరిశీలిద్దాం. అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. 42 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటలివి. అప్పుడు వాజ్పేయి చెప్పినట్లుగానే ఇప్పుడు కమలం వికసించింది, విరగబూసింది. లక్ష్యం మంచిదైనప్పుడు ఆ నడిచే మార్గం కూడా సరిగ్గా ఉండాలనేది పాత తరం వాళ్ళ అభిప్రాయం. మన గమ్యం గట్టిది, నమ్మదగ్గది, విశ్వసించదగ్గది అనుకున్నప్పుడు మార్గం ఎలాంటిదైనా పర్వాలేదనుకునేది తర్వాత తరం యొక్క వాళ్ళ అభిప్రాయం. ఇలా మార్పు అనేది ఉంటుంది. అయితే లక్ష్య సాధనలో వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి ప్రాధాన్యతలను బట్టి ఈ మార్పులు సంభవిస్తుంటాయి. ఒక్కసారి గతంలోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ జనసంఘ్ 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. ఇది హిందూ జాతీయవాద సంస్థ RSS కు పొలిటికల్ వింగ్ గా ఉండేది. 24 సంవత్సరాల పోరాటం తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. 1977లో జరిగిన ఎన్నికల్లో మరో 3 రాజకీయ పక్షాలతో కలిసి జనతా పార్టీగా ఏర్పడింది. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. అయితే 2 ఏళ్లకే జనతా సర్కార్ కుప్పకూలింది, పార్టీలో చీలిక వచ్చింది. పూర్వపు జనసంఘ్ నేతలు, ఆలోచనలు కలిసిన వాళ్లంతా ఐక్య కూటమిగా ఏర్పడ్డారు. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి తొలి అధ్యక్షుడు. పార్టీ ఏర్పాటైన 4 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లను మాత్రమే గెలుచుకుంది. వాజ్పేయి, అద్వానీ వంటి టాప్ లీడర్లంతా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర పార్టీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న బీజేపీకి కొత్త ఊపిరులూదింది. అక్కడి నుంచి జనం బీజేపీ వైపు చూడడం మొదలుపెట్టారు. సీట్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 1989 లోక్సభ ఎన్నికల్లో 88 స్థానాల్లో సత్తా చాటింది.
1991లో అది 120కి పెరిగింది. 1996లో ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది 13 రోజుల ముచ్చటగానే మిగిలింది. 1998లో మళ్లీ సర్కార్ను ఏర్పాటు చేసే ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఈసారి అన్నాడీఎంకే రూపంలో దురదృష్టం వెంటాడింది. ఒకే ఒక్క ఓటు తేడాతో పీఠానికి దూరమైంది. మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 303 చోట్ల గెలుపొందింది. అప్పుడే బీజేపీకి గతంలో ఎప్పుడూ లభించనంతగా 183 సీట్లు దక్కాయి. అలా వాజ్పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కొనసాగింది. ఆ తర్వాత 2004, 2009లో మళ్లీ పరాజయం ఎదురైంది. కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుని మనం కొనుగోలు చేస్తే తీసుకుంటే వాళ్ళ అధికారంలో 5 సంవత్సరాల వాళ్ళం. కానీ అటల్ బిహారీ వాజ్పేయి అసలు మన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ, అధికారం కోసం అరువు చేసే పార్టీ కాదు, అధికారం కోసం తప్పడలు చేసే పార్టీ కాదని చెప్పి మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు అనంతరం మళ్ళా ఓడిపోయినాం. మళ్ళా తిరిగి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండవసారి ఇలా దేశంలో అధికారంలోకి వచ్చినామంటే ఒక్కసారి ఆలోచించాల్సి. అందుకే ఇలా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ చరిత్రను ఒక్కసారి గమనిస్తే పిడివాదం, మడికట్టు సిద్ధాంతాలను పట్టుకుని ఊరేగినంత కాలం ఆ పార్టీని జనం ఆదరించలేదు. సంఘ పరివార్గా 24 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసినా ఫలితం శూన్యం. జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కాస్త కోలుకున్నా మళ్లీ ఆ వెంటనే పాతాళంలోకి పడిపోయింది. బీజేపీగా మారి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత జనంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందడానికి చాలా స్ట్రగుల్స్ చేయాల్సి వచ్చింది. పార్టీ స్థాపించిన 19 ఏళ్ల తర్వాత గానీ పూర్తి స్థాయిలో అంటే 5 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించలేకపోయింది. ఇందుకు ఎన్నో కారణాలు. మోదీ, షా ఎంట్రీ తర్వాత మాత్రం మళ్లీ కమలం కొత్తగా కనిపించింది. సంప్రదాయ సిద్ధాంతాలను పక్కన పెడుతూ దూకుడు ప్రదర్శించింది. గ్రామ గ్రామానికి పార్టీ విస్తరించింది. బూత్ లెవెల్ నుంచి బలంగా పునాదులు వేశారు. అయితే ఇప్పటికీ బీజేపీని కొన్ని విమర్శలు వదలకుండా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరాది పార్టీ అనే ముద్ర, అలాగే అగ్రవర్ణాల పార్టీ అనే మరో ఆరోపణ కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక బీజేపీని మతతత్వ పార్టీగాను ప్రతిపక్షాలు చాలా బలంగా ఎక్స్పోజ్ చేశాయి. ఓ రకంగా బీజేపీకి అది కూడా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. మరి ఈ హిందుత్వ అజెండా ఎంతకాలం కాపాడుతుంది? 2024లో ఓట్లు రాలుస్తుందా అన్నది తేలాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల గెలిచి సత్తా చాటింది సరే, త్వరలోనే మరికొన్ని రాష్ట్రాల్లోనూ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. అందులోనూ ఇవే రిజల్ట్స్ వస్తే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఢోకా లేనట్టే. ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి 80 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి మరి అనేక లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్యాల దిశలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎంత చేసినా ఏం చెప్పినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి ఎంట్రీ దొరకడం లేదు. ఒక్క కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ఉనికిని చాటలేకపోతోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా ఉండడంతో కమలాన్ని జనం కన్నెత్తి చూడడం లేదు. ఈసారి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బలంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఏపీలోనూ జనసేనతో కలిసి సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంది. తన 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అప్రతిహత విజయాలను సాధించిన బీజేపీ మరి ఈసారైనా దక్షిణాదిలో పాగా వేయాలన్న కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం బీజేపీకి స్వర్ణయుగం నడుస్తోంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ పైన కూడా కన్నేసింది. మరి ఈ ప్రభంజనం, ఈ వెలుగులు ఎంతకాలం కొనసాగుతాయి? మోదీ, షా ద్వయం తర్వాత ఏంటి? మళ్ళీ ఆ రేంజ్లో అదే దూకుడుతో పార్టీని నడిపించే నాయకత్వం ఉందా, వస్తుందా? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కళ ఇంకా అందని ద్రాక్షగానే ఎందుకు మారుతోంది అన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇది వాళ్ళ 30 మినిట్స్. మరో 30 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.